విద్యార్థులకు నీటిలో అవకతవకలపై we want justice, we want justice, we want justice, we want justice. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. RSU జిందాబాద్, RSU జిందాబాద్, RSU జిందాబాద్, RSU జిందాబాద్. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా నీటిలో జరిగిన తప్పులు ఈరోజు బయటపడినాయి. తప్పు చేసిన వ్యక్తి ఒప్పుకున్నాడు, పరీక్ష రాసిన విద్యార్థి ఒప్పుకున్నాడు. మరి రద్దు చేసి నీటి మళ్ళా మొదటి నుంచి పెట్టండి. ఎందుకంటే ఈరోజు మీరందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరైనా నీట్ రాస్తే సీట్ రాకపోతే 2 సంవత్సరాలైనా సంవత్సరాలు 2 ఏళ్ళైనా ఒక రూమ్ తీసుకొని లేకపోతే ఒక చోటు ఉండి కష్టపడి చదివి రాత్రి మూడు కష్టపడి ఎగ్జామ్ రాసింటారు. అంటే వాళ్ళు అలాంటి చరిత్ర ఉన్న తెలంగాణలో ఈరోజు ఉద్యమాలు నీరుగార్చేటువంటి ప్రయత్నం జరుగుతా. సమస్య నీటి ఒకటే కాదు, నీటితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటి అంటే ఉన్నత చదువులు ఎవరైనా సరే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైనా లేదా పట్టణంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఉన్నత చదువులు ఉంటే సమయానికి టెక్స్ట్ బుక్స్ ఇవ్వరు, టెక్స్ట్ బుక్స్ ఉంటే బెంచీలు ఉండవు, బెంచీలు ఉంటే సమయానికి అడ్మినిస్ట్రేషన్ ఉండవు, అన్నీ ఉన్న కళాశాల పూర్తి స్థాయి గదులు ఉండవు. ఇప్పటికీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో మేము చెప్తూనే ఉన్నాం, 20-30 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ప్రభుత్వ